కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరుగంచిప్రోలు మండలం ముళ్లపాడు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కల్వర్టులోకి పడిపోయింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే సూచనలున్నాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన AP02 TC 7146 బస్సు బోల్తా కొట్టింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు 2 కల్వర్టుల మధ్యకు దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. స్థానికులు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. 2 కల్వర్టుల మధ్య బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఒక్కసారిగా బస్సు బోల్తా కొట్టింది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు జర్నీ వాళ్లకు డెత్ జర్నీగా మారింది. గాయపడ్డ వారి పరిస్థితి దారుణంగా ఉంది. వీరందరినీ నందిగామ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అతి వేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం కూడా బస్సు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదే మితిమీరిన వేగం, అదే నిర్లక్ష్యం. ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదు. అత్యాధునిక బస్సులంటూ వందల వేల రూపాయలు టికెట్ల రూపంలో వసూలు చేస్తారు. కానీ అందులో ప్రయాణించే వారి ప్రాణాలకు మాత్రం గ్యారంటీ ఉండదు. నిద్రమత్తుతో, నిర్లక్ష్యంతో, మితిమీరిన వేగంతో జనం ప్రాణాలు తీస్తున్న ఘటనలు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. విజయవాడ సమీపంలో బస్సు ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే అందులో ఇరుక్కున్న వాళ్లు ఎవరైనా బతకడం సాధ్యమేనా అన్న అనుమానం రాక తప్పదు. 2 కల్వర్టుల మధ్య బస్సు పడ్డ తీరు చూసేవారికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ బస్సులో మనముంటే అన్న ఊహే భయపెట్టేలా ఉంది. కల్వర్టు కింద కాలువలో నీరు ఎక్కువగా లేకపోబట్టి సరిపోయింది. లేకపోతే మరో ఘోర కలిని చూడాల్సి వచ్చేది. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కల్వర్టులోకి పడిపోయింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే సూచనలున్నాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన AP02 TC 7146 బస్సు బోల్తా కొట్టింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు 2 కల్వర్టుల మధ్యకు దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. స్థానికులు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. 2 కల్వర్టుల మధ్య బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. మిగతా వివరాలు చూస్తే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. రాజేంద్ర నగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీలో ఉన్న డ్రైవర్ పోచయ్య, క్లీనర్లు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మెదక్ నుంచి శంషాబాద్ గోశాలకు గడ్డి తీసుకెళ్తుండగా హిమయత్ సాగర్ సమీపంలోకి రాగానే లారీ టైర్ పేలిపోయి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. మంటల్లో గడ్డితో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారం అవుతుంది. నమస్తే.